అసెంబ్లీ ఎన్నికల తీరు చూస్తుంటే చాలా మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో తలపండిన వారు మాత్రమే రాజకీయాల్లో రాణిస్తారని, అనుభవం లేకపోతే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పనికి రారు అని పరిగణించేవారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ట్రెండ్ మారింది. ఎన్నికల ఖర్చును భరించేందుకు బ్యాంకు ఖాతాలో నిల్వలు, టికెట్ ఇప్పించేందుకు గాడ్ ఫాదర్ ఉంటే ఎవరైనా సరే పోటీ చేయొచ్చుననే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో యువతీ యువకులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. చదువుకున్న యువత ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం చాలా మంచి పరిణామమే. అయితే ఇందులో ఎవరి అదృష్టం ఎలా ఉందో వేచి చూడాలి. రాజకీయ నాయకుడు అనగానే ఏదో ఒక పార్టీలో చాలా ఏళ్లుగా పాతుకుపోయిన వృద్ధుడు. అధికారం ఉన్నప్పుడు బాగానే సంపాదించాడు, కొన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి పోగేసుకున్నాడు అనుకుంటారు. అయితే ఇది కొంతవరకు నిజమే కావచ్చు, కానీ 100కు 100% వాస్తవం కాదు. సమాజానికి సేవ చేయాలన్న ఆలోచనతో వచ్చిన వారు కూడా ఉంటారు. రాజకీయాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న డైలాగ్ రాజకీయాలు అవినీతిమయమైపోయాయి, రాజకీయ నేతలు అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు, ఎన్నికల్లో పోటీ చేయాలంటే చదువుతో పనిలేదు అన్న నెగటివ్ మాటలు వినిపించేవి. రాజకీయాలు బాగుపడాలంటే యువత ముందుకు రావాలి అన్న నినాదాలు పెరిగాయి. యువత రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందన్న ఇతివృత్తంతో చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఇదే స్ఫూర్తితో ఇప్పుడు చాలా మంది యువతీ యువకులు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రాజకీయాలను రిపేర్ చేద్దామనో, సమాజానికి సేవ చేద్దామనో, ఎంతో కొంత సంపాదించుకోవచ్చనో ఆలోచన ఏదైనా కావచ్చు, రాజకీయాల్లోకి వచ్చే యువకుల సంఖ్య పెరిగింది. అదే బాటలో ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా మంది యూత్ ముందుకొచ్చారు. భర్త అండతో ఒకరు, తండ్రి వారసత్వంతో మరొకరు, ఫ్యూచర్ పై గంపెడాసతో ఇంకొకరు. కారణం ఏదైనా కానీ అన్ని ప్రధాన పార్టీల తరపున బరిలో దిగుతున్న యంగ్ టర్కుల సంఖ్య భారీగానే ఉంది. 25 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు ఉన్న దాదాపు 15 మంది అభ్యర్థులు అన్ని పార్టీల నుంచి పోటీ పడటమే దీనికి నిదర్శనం. ఇరవై 25 ఏళ్లు నిండకుండానే ప్రజాసేవలో అడుగుపెట్టి అంతే స్పీడ్గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మైనంపల్లి రోహిత్ సెన్సేషన్ సృష్టించారు. రాజకీయాల్లోకి రోహిత్ ఎంట్రీనే పెను సంచలనంగా మారింది. అధికార పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే అయిన మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడు రోహిత్ కి అసెంబ్లీ టికెట్ కోసం పార్టీనే వీడాల్సి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థిగా మెదక్ సెగ్మెంట్ బరిలో దిగిన రోహిత్ సీనియర్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని ఢీకొంటున్నారు. 25 ఏళ్ల మరో యువకుడు శేఖర్ నాయక్ మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలో దిగారు. రిజర్వ్ సీటులో సీనియర్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై పోటీ పడుతున్నారు. పాలకుర్తిలో సీనియర్ లీడర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా 27 ఏళ్ల యువతి యశస్విని రెడ్డి పోటీకి దిగారు. ఇక్కడి నుంచి ముందుగా ప్రవాస భారతీయురాలు ఝాన్సీరెడ్డి పోటీ చేయాలని రంగం సిద్ధం చేసుకున్నారు. పౌరసత్వం సమస్య తలెత్తడంతో తన కోడలు యశస్విని బరిలో దించారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో పాలకుర్తిలో ఎన్నికల గోదాలో దిగారు యశస్విని. మరో అతి పిన్న వయస్కురాలు 27 ఏళ్ల దాసరి ఉష బీఎస్పీ తరపున పెద్దపల్లి బరిలో నిలబడ్డారు. విప్లవోద్యమం నుంచి ప్రజాస్వామ్య పంథాలోకి మళ్లీ వరుసగా గెలుస్తున్న సీతక్క మీద 27 ఏళ్ల బడే నాగజ్యోతి బీఆర్ఎస్ నుంచి పోటీ పడుతున్నారు. చివరి నిమిషంలో బీజేపీతో పొత్తు కుదరటంతో 27 ఏళ్ల మిరియాల రామకృష్ణను అసెంబ్లీ టికెట్ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రామకృష్ణ పోటీ చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ లీడర్ నక్సలైట్ల తుపాకీ గుళ్లకు బలైన చిట్టం నర్సిరెడ్డి మనవరాలు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. నారాయణపేటలో టీడీపీ బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని ఢీకొంటున్నారు 29 ఏళ్ల పర్ణికారెడ్డి. సామాజిక వర్గం కూడా ఒకటే కావటం, ఆర్థికంగా సంపన్నులు, విద్యావంతులైన ఇద్దరిలో పేట ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి. భూపాలపల్లి నుంచి బీఎస్పీ తరపున మరో యువకుడు 29 ఏళ్ల జితేందర్ పోటీ చేస్తున్నారు. 30 ఏళ్ల ట్రాన్స్జెండర్ చిత్రకు వరంగల్ తూర్పు నుంచి బీఎస్పీ టికెట్ ఇచ్చింది. జగిత్యాల అసెంబ్లీ బరిలో బీజేపీ అభ్యర్థిగా 31 ఏళ్ల బోగస్ శ్రావణి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గా గెలిచిన బోగస్ శ్రావణి ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యేతో సరిపడక పార్టీ నుంచి బయటికి వచ్చారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుంచి రాజకీయ ఉద్దండు జీవన్ రెడ్డి మధ్య జరుగుతున్న హోరాహోరీ పోరులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ సెగ్మెంట్ లో బీజేపీ తరపున తోకల శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గతంలో మున్సిపల్ కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవం శ్రీనివాస్ రెడ్డికి కలిసొస్తుందని పార్టీ నేతల నమ్మకం. హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున 35 ఏళ్ల ఓడితెల ప్రణవ్ పోటీలో ఉన్నారు.
అశ్వరావుపేట నుంచి జనసేన అభ్యర్థిగా 33 ఏళ్ల ఉమాదేవి బరిలో ఉన్నారు. ఎంఐఎం అభ్యర్థులుగా 32 ఏళ్ల షేక్ అక్బర్ మలక్పేట నుంచి పోటీ చేయగా 35 ఏళ్ల రషీద్ ఫాజదుద్దీన్ జూబ్లీహిల్స్ నుంచి పోటీ పడుతున్నారు. రాజకీయాల్లోకి యువత రావటం స్వాగతించదగ్గ పరిణామం. అసెంబ్లీ ఎన్నికల బరిలో తలపడుతున్న కొందరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొన్న అనుభవం ఉండగా, కొందరికి మాత్రం ఎన్నికల రణక్షేత్రం కొత్తదే. పాలిటిక్స్ పై ఆసక్తితో ఎన్నికల బరిలో దిగిన వారు కొందరైతే, తప్పనిసరి స్థితిలో పోటీలో దిగిన వారు మరికొందరున్నారు. ఎవరి అదృష్టం ఎలా ఉండబోతోందో చూడాలి మరి.